నమస్తే. ఇవాళ రేపు అన్నీ కల్తీ అయిపోయినాయి. ముఖ్యంగా మనం బతకడానికి తినే పదార్థాలు కూడా పూర్తిగా కల్తీ అయిపోయినాయి. ఇవాళ ప్రతిదీ కల్తీ అయిపోయింది. ఇక ఇది అది అని లేదు, మనం కూరల్లో వాడే ప్రతిదీ కల్తీ అయిపోయింది. అయితే మనం ప్రధానంగా ప్రతిరోజు మనం తినేది పాలు, పెరుగు, నూనెలు ఇట్లాంటివన్నీ కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం. సో నేను ఇప్పుడు వాసాలమర్రి అనే ఒక గ్రామంలో ఉన్న తుర్కపల్లి మండలం పక్కన ఉంటుంది. భువనగిరి పట్టణం నుంచి మనకు సరిగ్గా నేను ఇప్పుడున్న ఈ వ్యవసాయ క్షేత్రము అరుణ్ తేజ వ్యవసాయ క్షేత్రం. ఈ వ్యవసాయ క్షేత్రం జస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. తుర్కపల్లి మండల టౌన్ దాటగానే రైట్ సైడ్లో ఉంటుంది. సో ఇది ప్రమోషన్ వీడియోగా దయచేసి, ఎందుకంటే మేము వేరే మహబాద్కి వెళ్ళి అక్కడ నుంచి వస్తున్న క్రమంలో అన్న పృథ్వీరాజ్ ఇక్కడ మనకి గానుగ నూనె దొరుకుతుంది, ఒకసారి వెళ్ళొద్దామంటే ఇక్కడికి రావడం జరిగింది. సో నేను కూడా కొనుక్కోవాలని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం ఇంట్లో జనరల్గా అందరూ కూడా. నేను కూడా బ్లింకిట్లోనో లేకపోతే బయట షాప్లోనో సూపర్ మార్కెట్కో వెళ్ళి మనం ఆ ఆయిల్ తెచ్చుకుంటాం. 150 రూపాయలు 155 రూపాయలు ఆ ఆయిల్ ఉన్నది. ఇప్పుడు ఆ ఆయిల్ తయారు కావాలంటే కిలో పల్లి నూనె తయారు కావాలంటే దాదాపుగా ఒక 4 కిలోల పల్లీలు కావాలి, 3 నుంచి 4 కిలోల పల్లీలు కావాలి. కిలో పల్లి ఎంత ఉంది? దగ్గర 200 దాకా ఉంది. అంటే దాదాపు 700-800 పెడితే తప్ప కిలో పల్లి నుండి మన చేతికి రాదు. సో ఇప్పుడు అదే ఫ్రీడమ్ ఆయిల్ కానీ గోల్డ్ డ్రాప్ కానీ ఇంకోటి కానీ 150 రూపాయలకు వస్తుంది. మరి ఎట్లా వస్తుంది? ఎంత వాడు హోల్సేల్ పల్లీలు కొన్నా మరీ 150 రూపాయలకైతే కిలో ఆయిల్ రాదు కదా. మరి ఎట్లా వస్తుంది అంటే కల్తీ జరుగుతున్నది. ఇది దేశవ్యాప్తంగా ఉన్నది. సో కాబట్టి ఈ కల్తీ నూనెలు మనం ఆపడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. సో ఇది ఒక హెల్దీ వీడియోగా నేను చేస్తున్నాను. సరే, మరి ఈ యొక్క గానుగ నూనె కొనుక్కోవాలంటే మరి కాస్ట్లీ కదా అంటే కాస్ట్లీయే, మరి తప్పదు. మనం దాంతో పోలిస్తే ఇది కాస్ట్లీయే, కానీ దీని ద్వారా మన ఆరోగ్యం కాపాడుకోగలుగుతాం అన్నమాట. సో అంత స్వచ్ఛమైన ఆయిల్ ఇది. సో మనకి బయట కూడా దొరుకుతాయి, ఈ మిషన్లలో తీసే ఆయిల్స్ కూడా దొరుకుతాయి, కానీ ఆయిల్కి ఈ ఆయిల్కి కూడా చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మిషన్లో తీసే ఆయిల్ని మొత్తం పీల్చి పిప్పి మొత్తం దాని నుంచి డ్రై అయ్యేలాగా మొత్తం తీస్తారు. కానీ ఈ ఆయిల్ ఏంటంటే ఎంతైతే ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలో అంత ఆయిల్ని ఎద్దుల గానుగ నూనె ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అంతకంటే ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేయదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ తీసేసిన అంటే ఇది కొబ్బరి, ఈ కొబ్బరి దీంట్లోంచి వీళ్ళు ఆయిల్ తీసేశారు ఆల్రెడీ. తీసేసిన తర్వాత కూడా మిషన్లో అయితే మనకి ఇందులోంచి మొత్తం ఆయిల్ పోతుంది, కానీ ఇందులోంచి మొత్తం ఆయిల్ పోలేదు. అంటే కొంత ఆయిల్ ఇందులో ఉంటుంది, ఇది పశువుల దానా కింద వాడతారట. అంటే టోటల్ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయదన్నమాట. ఇప్పుడు అదే మిషన్ అనుకోండి మొత్తం పిప్పి చేసేస్తుంది. సో ఇది ఇంకా స్వచ్ఛమైందనమాట ఈ ఎద్దు గానుగ ద్వారా వచ్చేటువంటి నూనె. సో ఇక్కడ ఒక 2 వాటి ద్వారా గానుగల ద్వారా ఈ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు వీళ్ళు. సో నేను ఇది కొనుక్కోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అరుణ్ తేజ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం, స్వచ్ఛమైన ఎద్దు గానుగ నూనెలు అమ్మబడును అని వాసాలమర్రి మండలం తుర్కపల్లి భువనగిరి. సో నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే పబ్లిక్లో కొంత అవేర్నెస్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతున్నది. సో చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే మనం ఎవ్రీడే కూరలో చారులో పోపేయాలన్నా ఇంకోటి ప్రతిదానికి ఆయిల్ వాడుతూ ఉంటాం. ఆయిల్ కామన్. సో కాబట్టి ఈ స్వచ్ఛమైన ఆయిల్ వాడితే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మరి రేట్ ఎంత, అది ఎట్లా తయారు చేస్తున్నారు ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పృథ్వీరాజ్ అన్న దాని మీద కూర్చున్నాడు. ఎందుకు వెయిట్ ఓకే. సో ఇప్పుడు ఇది దాదాపు ఒక 2 గంటలు దీన్ని నడిపిస్తారట. ఈ ఆవుని, ఈ ఎద్దుని ఇట్లా 2 గంటల సేపు తిప్పడం వల్ల ఈ ఆయిల్ వస్తుంది. ఇందులో ఒక 12 కిలోల పల్లి కానీ కొబ్బరి కానీ ఇందులో వేస్తారు. సో దీని ద్వారా ఇట్లా ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఈ ఆయిల్ తిరగడం వల్ల ఈ ఆయిల్ వస్తుంది. తీయమా బయటికి కొంచెం. ఇది కొబ్బరి నూనె అన్నట్టు ఇది. తీస్తూనే ఉండాలమ్మా ఇట్లా. ఓకే. ఇప్పుడు ఇందులో ఎన్ని కిలోలు పడుతుందమ్మా? 12 కిలోలు పడుతుంది. ఎంత ఆయిల్ వస్తుంది 12 కిలోల కొబ్బరికి? కొబ్బరి అయితే 6 లీటర్లు వస్తుంది. 6 లీటర్లు వస్తుంది. పల్లి అయితే 5 వస్తుంది. 12 కిలోల కొబ్బరికి 6 లీటర్ల స్వచ్ఛమైన కొబ్బరి నూనె వస్తుంది. అదే 12 కిలోల పల్లీలు వేసినాం అనుకో 5 కిలోల
పల్లి నూనె వస్తుంది. సో దీన్ని ఇట్లా వీళ్ళు మళ్ళీ చేస్తున్నారు. ఇక్కడ ఓనర్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం రండి బ్రదర్. సో ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? మీరేనా ఓనర్? నేను తమ్ముడు. ఓకే, మీ పేరు? నా పేరు సుధాకర్, తమ్ముని పేరు రవీందర్. ఓకే, మేమిద్దరం కలిసి స్టార్ట్ చేసినాం ఇది. అంతా ప్యూరిటీ ఉందా ఏమన్నా మళ్ళీ అటు ఇటు ఉందా వ్యవహారం? ప్యూరిటీ ఉంటుంది సార్, అటు ఇటు అసలు నాకు అవసరమే లేదు. నేను అందుకనే వ్యవసాయంతో పాటు ఇది ఎంచుకున్నా. మామూలుగా దంద చేసే అది వ్యాపారం చేసేటట్టు అయితే రోడ్డు మీద పెట్టుకొని మిషన్ వ్యాపారం చేయొచ్చు, కానీ వ్యాపారం కోసం కాదు, నలుగురికి ఆరోగ్యం ఇద్దామని మా ఉద్దేశం. ఓకే, ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? ఎప్పటి నుంచి ఇది పెట్టింది మీరు? కరోనా తర్వాత వచ్చింది సార్ ఆలోచన. మొన్న కరోనా తర్వాత ఇది పెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. కరోనా తర్వాత ఈ ఆలోచన వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు రేట్లు ఎట్లున్నాయి? ఇప్పుడు పల్లి నూనె ఎంత కమ్ముతున్నారు కిలో? పల్లి నూనె అయితే 500 లీటరు. 500. నువ్వులు 750. నువ్వులు 750. కొబ్బరి నూనె? కొబ్బరి నూనె 750. 750. ఇప్పుడు మరి బయట 150 రూపాయలకు దొరుకుతుంది ప్యాకెట్, అది ఎట్లా? అది నూనెనే కాదు కదా సార్, అది నూనెనే కాదు, దాన్ని తిని కూడా వేస్టే. అంటే ఏముంటుంది అలా? పల్లి నూనె పల్లి వాసన వస్తుందిగా. ఇది పత్తి తీస్తారు కదా, పత్తి గింజల నూనె, ఈ చికెన్ వేస్ట్, ఆయన మీట్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది అది. మళ్ళా ఎక్కువ మటుకు సోయా బీన్స్, వాటితో తీసిన నూనె కలుపుతారు అందులో ఎక్కువ. కానీ మనదైతే స్వచ్ఛంగా ఏ గింజలు వేస్తామో అదే నూనె వస్తుంది. ఇప్పుడు ఎంత ఆయిల్ని ఇందులో ఎక్స్ట్రాక్ట్ చేస్తే, ఇప్పుడు బయట అక్కడ వేస్టేజ్ చూస్తే దాంట్లో కూడా ఆయిల్ ఉంది, మొత్తం తీయరా మీరు? ఇది మొత్తం రాదు సార్, మనకు ఎంత అయితే అవసరం, మనిషికి ఎంత అయితే అవసరం ఉందో అంతే తీస్తుంది. గానుగా డిజైన్ చేసినప్పుడు వాళ్ళు మన పూర్వీకులు అట్లా డిజైన్ చేసారు దీన్ని. మనకు ఎంత కావాలనో అంత ఇస్తుంది. దీంట్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నాయని పశువులకు ఇస్తుంది, పశువులు పెద్దవి కదా. ఇప్పుడు మెషిన్ అయితే మొత్తం వచ్చేస్తుంది. దాన్ని ఉడకబెట్టి కూడా తీస్తారు, ఇంకా కాల్చి కూడా తీస్తారు. దానికంటే ఇది ఇంకా స్వచ్ఛమైంది, చాలా స్వచ్ఛమైంది. ఏది వేస్తామో ఆ నూనె వస్తుంది కదా, అందుకనే స్వచ్ఛమైంది. ఇప్పుడు ఈ కొబ్బరి ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారు? పల్లి కొబ్బరి ఇది కర్ణాటక నుంచి వస్తుంది. కొబ్బరి ఏమో సంగారెడ్డి నుంచి వస్తుంది. కొబ్బరి, కుస్మా, నువ్వులు ఇవన్నీ సంగారెడ్డి నుంచి వస్తాయి. పల్లి కూడా సంగారెడ్డి నుంచి వస్తుంది. మిల్లులు ఉన్నాయి సంగారెడ్డి. ఇప్పుడు ఎన్ని కిలోలు వేస్తే ఎంత ఆయిల్ వస్తుంది? 12 కిలోలు వేస్తే పల్లి అయితే 5 లీటర్లు వస్తుంది. కొబ్బరి ఒక్కటే 6 లీటర్లు వస్తుంది. మా కుస్మా అయితే 5.5. ఇట్లా జనాలు వస్తున్నారా? పబ్లిక్ పర్లేదు సార్, చాలా మందికి అవేర్నెస్ అయితే వచ్చింది, వస్తున్నారు. పర్లేదు, ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు. సో మీరు ఏమైనా షాప్స్ ఉన్నాయా, అవుట్లెట్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అవుట్లెట్స్ అంటే మాది పర్మనెంట్ బిజినెస్ ఉంది, గ్లాస్ అండ్ అల్యూమినియం వరకు. దాంట్లోనే ఈ నూనెలు పెట్టిస్తాం. మేము పర్మనెంట్గా షాప్ ఏం పెట్టలే, ఇది బిజినెస్ కోసం కాదు కాబట్టి షాప్ ఏం పెట్టలే. సో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు దయచేసి ఇక్కడికి వచ్చి మీరు రండి. ఏమంటావు? నేను దాదాపు ఇప్పుడు నాకు ఇది చెప్పబట్టి మోర్ దాన్ 7-8 months అవుతుంది. కానీ 7-8 months అవుతుంది కానీ నేను అశ్రద్ధ చేసిన. కానీ ఎప్పుడైతే మొన్న ఈ మార్వాడి సంబంధించిన మూమెంట్స్ కల్తీ అంతా మార్వాడి, అందుకనే ఆయిల్ కల్తీ, అన్ని కల్తీ. నువ్వు ఇంతకుముందు చెప్పినట్టు 150 రూపాయలు 200, అసలు ఎట్లకెళ్ళి వస్తుంది ఇది? వీడికి వచ్చి ప్రాక్టికల్గా చూద్దామని అనుకున్నా. నకిలీ మాల్, దొంగ మాల్, డూప్లికేట్ అనేది చెప్తున్నాము. ఇగో అస్సలు స్వచ్ఛమైంది వీడికి వస్తే ఇవి చూసిన తర్వాత మనలో కూడా అర్థం కావాలి, జనాలకు అర్థం కావాలి. ఆ దుకాణంలో ఎట్లా పాసిబుల్ అవుతుంది? పాసిబులే కావు కదా, నువ్వు ఆ పల్లీలు ఎట్లా కొంటావు, ఎట్లా చేస్తావు ఇదంతా. సో అందుకని ఏంటంటే వీడికి వచ్చిన తర్వాత ఇంకోటి ఏంది, ఇప్పుడు అన్ని సర్వ రోగాలకు అంత మొత్తము అడల్టెడ్ ఫుడే మొత్తం కంప్లీట్గా కంప్లీట్ మార్క్. అసలు జనము నేను ఇప్పుడు ఇది అయిన తర్వాత చూస్తే ఏది చూసినా కానీ నువ్వు మిరియాల కాడికి వెళ్ళి ఏనీ మసాలాలు తీసుకో, ప్రతిదీ డూప్లికేట్ ఉన్నది మొత్తం. తర్వాత మన జేబులు కాలవుతున్నాయి, ఆరోగ్యం సర్వనాశనం అవుతున్నది. ఇటువంటివి కనుక సపోజ్ వాళ్ళు జనాలు వాడేది ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, ఆ మందులకు పైసలు కూడా తప్పుతాయి కదా ఇవన్నీ. సో ఇవి చూసినాక రవీందర్తో కూడా మాట్లాడిన, సుధాకర్ వాళ్ళ బ్రదర్తో కూడా, అసలు కింద చూస్తే నీకు 70 రకాల పండ్ల చెట్లు ఉన్నాయి కింద. రేర్ కంప్లీట్ పనస కావచ్చు, ఏవేవో చెర్రీ కావచ్చు, అన్ని స్ట్రాబెర్రీలు సంబంధించినటువంటి ఇవన్నీ ఉన్నాయి. అంటే న్యాచురల్గా చిన్న జాగున్నా కానీ సేంద్రియ విధానంతో ఎట్లా వీళ్ళు కల్టివేట్ చేయొచ్చు అనేది, న్యాచురల్ ప్రాసెస్తో చేయొచ్చు అనేది ఒక క్లియర్ కట్ ఉదాహరణ.
నేనైతే క్లియర్గా చెప్తున్నా, ఈ దుకాణాలల్లో ఈ స్పెషల్గా నార్త్ ఇండియన్ డూప్లికేట్ దుకాణాలలో ఖర్చు అవుతుంది కానీ తప్పదు, ఆరోగ్యంగా ఉండాలంటే తప్పదు. కాదంటే ఇప్పుడు నువ్వు దానికి పెట్టేది కన్నా నువ్వు ఇది తక్కువనే అవుతుంది. అల్టిమేట్ పెడతలేం లక్షల రూపాయలు అవుతాయి కదా. ఇప్పుడు నీకు 30 ఏళ్ళకి 40 ఏళ్ళకే గుండెపోట్లు వస్తున్నాయని అడ్డమైనది తిని కదా. అవన్నీ ఆ సామాన్ అంతా మనకు తెలుస్తలేదు. ఆ దుకాణాల వాళ్ళ దుకాణాల కొనేది అయితే తెలుస్తలేదు. ఇగో మనోళ్ళు కనుక చేసేది ఉంటే గిట్లా చేస్తారని చెప్పేటందుకు నాకైతే చాలా క్లియర్ కట్గా అనిపించింది. ఇగో వీళ్ళు ఎంత స్వచ్ఛంగా చేస్తున్నారు అనేది. ఇప్పుడు మనోళ్ళ దుకాణాల్లో కూడా వారికి దొరకాయా అంటే సప్లయర్ మొత్తం వాళ్ళే అయిపోయినారు. ఆ నార్త్ ఇండియన్కి వెళ్ళి వచ్చే డూప్లికేట్ మాల్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే మ్యానుఫ్యాక్చర్లు అయిపోయినారు, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళే అయిపోయినారు. రీటైలర్ కాడికి వచ్చే వరకు మనోళ్ళ దుకాణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మాల్ వీళ్ళు అమ్ముతున్నారు. మళ్ళీ అవి బిల్లులు లేకుండా అంత దొంగ మాలే వాళ్ళు చేసేది దొంగ మాల్. సో అందుకని ఇక్కడికి వచ్చి ఇది ఎందుకో మనం నీకు చెప్పింది కూడా రీజన్ అదే. నేను కూడా కొనాలి, నువ్వు కొన్నట్టు నువ్వు ఆల్రెడీ. ఇప్పుడు ఈ ఆయిల్ మంచి ఎట్లుంటుందన్న కొంచెం డ్రాప్ చేయండి ఒకసారి. డైరెక్ట్ తాగేయచ్చు కూడా ఇలా పోయండి, ఏం కాదు, తీర్థం. అంటే చాలా టేస్టీగా కూడా ఉన్నది. కొబ్బరి నూనె మళ్ళీ ఇప్పుడు చాలా మంది అంటుంటారు కదా కొబ్బరి నూనె రోజుకింత తాగాలని కూడా. నేను మొన్న టేస్ట్ చేయలే యాక్చువల్గా. అంటే ఎంత 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 ఆ రోజు పల్లి నూనె ఉండే నూనె తాగినట్టయితే లేదు. దీని ప్రాసెస్డ్ ఏమి ఉండదా ఇంకా? అంటే ప్రాసెస్ చేయడం ఇంకా ఎండబెడతారు. ఇప్పుడు ఎన్ని రోజులైనా ఇట్లే ఉంటుందా ఏమైనా స్మెల్ వస్తుంది? ఇప్పుడు కొబ్బరి ఇంట్లో కొబ్బరి ఎండు కొబ్బరి ఉందనుకోండి, ఎండు కొబ్బరి పక్కన పెట్టేసి ఇట్లా కొద్దిగా స్మెల్ చేంజ్ అవుతుంది. చేంజ్ అవుతుంది. ఇదేం కాదా? తీసింది కదా, ఓకే, ఇదేం చేంజ్ కాదు. ఓకే, స్వచ్ఛమైన కొబ్బరినే వేస్తాం. కుర్డీలో తీసుకురా. ఏంటి అవి? అదే ఈ నూనె వచ్చే కాయలు, కుర్డీ కాయలు. ఓకే. ఇప్పుడు దీని మీద ఎందుకు కూర్చుంటున్నారు మీరు? అమ్మా దీన్ని పట్టుకోండి. అది కూడా అద్భుతం. ఇది ఏంటిది? అది తాగాలి మనం. అది సో ఇట్లా ఇది దాదాపు ఒక 2 గంటలు తిరుగుతుంది. 12 కిలోలకి 2 గంటలు తిరిగితే 6 కిలోల కొబ్బరి నూనె వస్తుంది. పల్లీలు 12 కిలోలు వేస్తే 5 కిలోల పల్లి నూనె వస్తుంది. సో వీళ్ళు కూడా ఈ పశువులను కూడా ఎక్కువ ఇబ్బంది పెడతలేరు. దాదాపు 6-7 ఎద్దులు ఉన్నాయి. సో ఒక 2 గంటలే నడిపిస్తారట కొబ్బరి ఇది. సో ఇది దీంట్లో ఆయిల్ ఎక్కువ వస్తుంది అనుకోండి ఇట్లాంటి కొబ్బరి. సో ఇది డైరెక్ట్ కొట్టింది కాదు కదా, ఇక డైరెక్ట్ మీరు వచ్చిన తర్వాత వలగొడతారు. ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? కర్ణాటక. సో ఇట్లాంటి కొబ్బరి నుంచి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. సో అందరూ అందుకే స్వచ్ఛమైన ఆయిల్ తినండి. చాలామందికి అనవచ్చు కిలో 500 అయితే ఎట్లా అంటే, నువ్వు రోజు అదే ప్యాకెట్ల ఆయిల్ తింటే మనం ఇప్పటిదాకా ఎన్నిసార్లు హాస్పిటల్కి పోయినా కూడా చూడాలి. సో నాట్ ఓన్లీ ఆయిల్, నేను చెప్తున్నది ఏంటంటే ఈ హెల్త్ గురించి మనం ఇట్లాంటి వీడియోస్ చేయాలి. పాలైనా సరే మనం ప్యాకెట్స్ పాలు అనేది చాలా దారుణం. సరే ఎంతవరకు దొరుకుతున్నాయి అంటే ఉన్న దాంట్లో మనం స్వచ్ఛమైనది ఏదైనా ఉంటే వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇప్పుడు మసాలాలు కానీ, ఇప్పుడు ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అసలు అంతా చెత్తే అది ప్యాకెట్లో దొరికేది. సో మన అల్లం వెల్లుల్లి పొట్టు తీసింది తీసుకొని చేసుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు, అదే స్వచ్ఛమైంది. సో కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు మన జీవితాలు ఏమో కానీ మన పిల్లల ఫ్యూచర్ కోసమైనా మనం ఈ స్వచ్ఛత ఎక్కడుంది అని మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉన్నది. సో దయచేసి ఈ వీడియో చూడండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. మీకు ఒకవేళ ఈ అడ్రస్ కావాలనుకుంటే వాసాలమర్రి భువనగిరి నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ ఉంటుంది. తుర్కపల్లి బస్ స్టాండ్ దాటగానే రైట్ సైడ్లో ఉన్న ఈ వ్యవసాయ క్షేత్రం ఇది. ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర గానుగ నూనె ఎక్కడైనా మీకు దొరికితే అక్కడ తీసుకోండి. దాన్ని ఇది ఇక్కడే కొనాలి అక్కడే కొనాలని ఏం లేదు. సో కానీ హెల్దీగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.